ఇట్ ఇస్ మై రిక్వెస్ట్, రిక్వెస్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ కొన్ని పదాలు బుల్లెట్ అనేది అంటే టు బి హానెస్ట్ ఎందుకంటే అంటే మినిస్టర్ గారు ఇది చట్టసభ, అదే ఒక ప్రభావం ఉంటుంది. అందుకే ప్రకారం ఆ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి. అందరం గౌరవ సభ్యులమే. అదే అధ్యక్ష, అంటే మాకేంటంటే అధ్యక్ష కొన్ని టక్కన వచ్చినప్పుడు అధ్యక్ష దాన్ని ఏదో మేము ఏదో బ్లండర్ మాట్లాడేసినట్టు. ఎందుకంటే లాస్ట్ 5 years అధ్యక్ష మేము అక్కడ కూర్చున్నప్పుడు చూసాం అధ్యక్ష. రాక్షసుడు అన్నారు, అరాచక వాదులు అన్నారు, ఏందో మాట్లాడారు. అవన్నీ ఏందో మాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఈ రోజు సత్యనారాయణ గారు నిలబడి నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు, గౌరవం ఇవ్వాలా, అయ్యి ఇవ్వాలా అని, డెమోక్రసీ అని కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. మీరు రాక్షసుడు, మదం, కబర్దార్, జగన్మోహన్ రెడ్డి అన్న పదాలు ఇక్కడి నుంచి అధ్యక్ష. మేము అవన్నీ కూడా మాకు ఒక అలవాటు ఉంది అధ్యక్ష. అధ్యక్ష మాకు కూడా ఒక అలవాటు ఉంది. ఏది కూడా మాకు ఇచ్చింది మేము ఉంచుకోం అధ్యక్ష, ఇచ్చేస్తుంటాం. మేము రుణం ఉంచుకోం అధ్యక్ష, అలవాటు అయిపోయింది. ఆ విధంగా అధ్యక్ష రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్లో అధ్యక్ష వాళ్ళ సొంత బంధువులకి దోషిపెట్టారు అధ్యక్ష. దోషిపెట్టారో లేకపోతే వాళ్ళకి లబ్ధి చేకూర్చారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అధ్యక్ష. ఈ విధంగా చేసి ఇవన్నీ కూడా తప్పించుకునే దానికి బుచ్చన్ చౌదరి గారు ఇవన్నీ మాట్లాడకుండా ఇది పెరిగింది, అది పెరిగిందని. ఎస్ అధ్యక్ష, దేర్ ఇస్ R&R పార్ట్ ఇన్ దిస్. ఎందుకంటే 2013 తర్వాత ఎక్స్ప్లెనేషన్ పెరిగింది. ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం అధ్యక్ష, ఈసారి బడ్జెట్ లో కూడా అధ్యక్ష మా నాయకుడు మీరు ఎప్పుడు పెట్టల 5 సంవత్సరాలు 5,400 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ఫస్ట్ బడ్జెట్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా దానికి రిమైనింగ్ సంబంధించేది ఎంత అయితే అవసరం అవుతుంది, ఇంకా 27,000 కోట్ల రూపాయలు అధ్యక్ష R&R కే అవసరం అధ్యక్ష. 27,000 crores R&R కి అవసరం. 1,10,000 కుటుంబాలను రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఈ రోజు 1,10,000 కుటుంబాలకు సంబంధించింది కూడా అవసరమైతే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువైనా ఇచ్చి వాళ్ళ, ఎందుకంటే 1,00,000 కుటుంబాలు అంటే అధ్యక్ష ఇంటూ 3 years కున్న 3 లక్షల మంది అధ్యక్ష. ఇట్ ఈస్ మినీ మున్సిపాలిటీ ఆర్ బిగ్గర్ మున్సిపాలిటీని ఒక అంత మందిని మార్చడం అంటే అధ్యక్ష ఇట్స్ నాట్ ఎ జోక్ అధ్యక్ష. దాని గురించి ఈ రోజు దాకా వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళు ఎంతసేపటికి ఏం మాట్లాడతారు అధ్యక్ష, గేట్ దగ్గర ఫోటో ఆడికి వెళ్ళాం అధ్యక్ష. ఎక్కడైనా కానీ స్టార్టింగ్ ఒక ఫోటో ఉంటుంది, ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఒక శిలాఫలకం ఉంటుంది. కానీ అక్కడ పోతే అధ్యక్ష 8, 9 ఉన్నాయి అధ్యక్ష. కింద రేపు నీళ్ళు వస్తే మునిగిపోతుంది అధ్యక్ష. స్పిల్వే క్రెస్ట్ దగ్గర అక్కడ కూడా ఒక శిలాఫలకం వేసుకున్నాడు అధ్యక్ష. వంగటే ఇట్లా ఫోటో పెట్టడం, ఈ ఫోటోలు తీసుకునేది అధ్యక్ష. ఆ డబ్బులన్నీ కూడా కనీసం ఏదైనా పేద కుటుంబాలకు ఇచ్చి బాగుండేది అధ్యక్ష. బట్ మేము ప్రాజెక్ట్ తో పాటు ఏదైతే కట్టడం కన్స్ట్రక్షన్ పార్ట్ తో పాటు రీహాబిలిటేషన్ కూడా అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం అధ్యక్ష ఈ ప్రాజెక్టు మీద మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కీన్ గా ఉన్నారు, ఎంత దాని మీద శ్రద్ధ ఉంది. ఎందుకంటే అధ్యక్ష దట్ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి దాన్ని ముందుకు ఎందుకంటే తరతరాలకి ఇంత బుచ్చన్న చౌదరి గారు చెప్పినట్టుగా 60 సంవత్సరాల తెలుగు వాళ్ళ కళని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసుకొస్తే ఈ రోజు ఆ భగవంతుడి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా ముఖ్యమంత్రి వల్ల 50%. అధ్యక్ష మీకు తెలుసో ఇన్ని R&R సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. ఈ రోజు జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అధ్యక్ష, R&R కి సంబంధించి మీరు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయండి, కేవలం R&R కోసం ఒక IAS అపాయింట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళన్నీ కూడా గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం ఒక స్పెషల్ R&R కోసం అంటే ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఈ రోజు ఒక IAS పెట్టమన్న చెప్పిన ఘనత ఇది మా ముఖ్యమంత్రికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజు ఎందుకంటే ఒక మానవత్వం కూడా ఉండాలి అధ్యక్ష. ఇదేందో కట్టేసాం దాంట్లో లోపల తీసేసుకున్నాం అన్న ఇది మాకు కాదు అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆఫ్టర్ నాకు తెలిసి తెహ్రీడ్, మేబీ యూ కెన్ కరెక్ట్ మీ అధ్యక్ష, ఈ భారతదేశంలో తెహ్రీడ్ అయిన తర్వాత అంత పెద్ద రీహాబిలిటేషన్ ఈరోజు పోలవరం జరుగుతుంది అధ్యక్ష. అంత మందిని ఈ రోజు మేము దృష్టిలో తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఈ రోజు ఆయన ఏదో చెప్పాడు ఎప్పుడు లోపల అవుతుంది. ఎస్ అధ్యక్ష మేము చెప్పాం 14/6 లాస్ట్ జూన్ మేము వేయటం జరిగింది. 45 days వీ నీడ్ ది కమిటీ. ఇంకా 10 రోజులు పడుతుంది. అంతా అయిపోయిన తర్వాత కమిటీ ఇచ్చిన ప్రకారం తప్పకుండా మేము రివర్స్ బిడ్డింగ్ పోవాలా లేకపోతే ఏ విధంగా పోవాలనేది ఖచ్చితంగా మేము చెప్తాం. అదే దాపరకం లేదు మీలాగా దొంగ జీవోలను రిలీజ్ చేసేసి దాన్ని దాచిపెట్టేసి లెఫ్ట్ సైడ్ తీసేసే ప్రయత్నం, కాన్ఫిడెన్షియల్ జీవోలు రిలీజ్ చేసే ఇది ఇక్కడ ఉండదు అధ్యక్ష. ఇట్ ఈస్ డన్ విత్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, దిస్ గవర్నమెంట్ ఇస్ ఎన్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అండ్ వీ విల్ గో ఇన్ ట్రాన్స్పరెంట్ వే ఖచ్చితంగా. ఎందుకంటే నెక్స్ట్ వర్క్స్ స్టార్ట్ అవ్వాలి, పోలవరంలో మెయిన్ వర్క్ స్టార్ట్ అవ్వాలంటే అధ్యక్ష నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. వీ హ్యావ్ ఎ టైం పీరియడ్, సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 months టైం ఉంది అధ్యక్ష. ఇఫ్ కమిటీ tells we have to go for another bidding, what we say reverse bidding, whatever bidding, yes ఖచ్చితంగా we'll go for a reverse bidding. అంత లోపల చేసి నవంబర్ 1వ తారీఖు నుంచి మేము పని స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. పని స్టార్ట్ చేయటమే కాదు, ఖచ్చితంగా మీరు
పాస్ట్ మీరు చెప్పారు, మీ పాస్ట్ మీరు తీసుకోండి, సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత తీసుకున్నారు, అంతకన్నా ఎక్కువ ఫాస్ట్గానే మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు గవర్నమెంట్ రాగానే అధ్యక్ష పోలవరం మీద ప్రేమ ఉన్న ఫస్ట్ సంవత్సరం పెట్టింది వాళ్ళు ఎంతో తెలుసు అధ్యక్ష, కేవలం 400 కోట్లు మాత్రమే అధ్యక్ష. రెండో సంవత్సరం కూడా నాకు తెలిసి 500 కోట్లే పెట్టారు అధ్యక్ష. కానీ మొట్టమొదటి సంవత్సరం ఈ రోజు 5,500 కోట్లు కేవలం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్గా తీసుకోవడం కాకుండా 25,000 కుటుంబాలని, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ కుటుంబాలని ఈ రోజు ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే బిక్కుమంటూ పైకినో కిందకునో పరుగులు తీస్తున్నా ఈ రోజు గిరిజన కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి 25,000 కుటుంబాలను ఈ రోజు రీహాబిలిటేషన్ చేసి ఈ రోజు వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళలాగా పేదల గురించి పట్టించుకోకుండా కేవలం వాళ్ళ బంధువులకి కాంట్రాక్ట్లు అందించే దానికోసమో, లేకపోతే వాళ్ళకి 60 కింద తీసి ఈ రోజు అడుగుతున్న బుచ్చన చౌదరి కింద ఈపీసీ కింద ఎల్ఎస్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను సార్. డైరెక్ట్ ప్రశ్న ఎవరికైనా కానీ చెప్పండి సార్. దేర్ ఇస్ నో ప్రొవిజన్ దట్ ఈపీసీ దగ్గర నుంచి ఈపీసీలోంచి తీసే అవకాశం లేదు అధ్యక్ష. అయినా సరే ఎస్కలేషన్ అవకాశం ఉన్నా కానీ 800-900 కోట్లు పెంచుకునే దానికోసం వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేట్ల కింద ఇచ్చి వాళ్ళు దోచుకొని తిని ఈ రోజు దాన్ని కప్పపుచ్చుకునే దానికోసం 50 ఎస్ వీఆర్ సేయింగ్ 33,000 crores రీహాబిలిటేషన్ పార్ట్ ఉంది. ఈ రోజు నేను చెప్తున్నాను, ఎక్కడ కూడా మేము 30,000 చెప్పలా, పెరిగిందని మాట చెప్పాం. ఎస్ దాంట్లో 1,000-2,000 కోట్లు 3,000 కోట్లు ఈ రోజు మొత్తం లెక్కేస్తే అధ్యక్ష బట్ట బయలుపడుతుంది. ఎన్ని డబ్బు కాదు అధ్యక్ష, వాళ్ళ భజనల కోసం వాడుకున్నారు డబ్బులు, ఎన్ని డబ్బులు కాదు అధ్యక్ష. ఈ రకమైన ఇది పోలవరంలో ఇంత జరిగితే వాళ్ళు ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను చెప్తున్నా, మీలాగా రాసుకో చేసుకో ఈరోజు పీపీఏ వచ్చే అధ్యక్ష చెప్పారు అధ్యక్ష. ఇట్ టేక్స్ మొత్తం కూడా 3 సంవత్సరాలతో వాళ్ళు ఏ విధంగా చెప్పారు అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 2018 లోపల నేను కట్టేస్తాను, 2000 మార్చికల్లా నీళ్ళని ఇచ్చేస్తారని చెప్పి ఏ విధంగా చెప్తారు అధ్యక్ష. దాన్ని ప్రజల్ని తప్పుబాబట్టిస్తారా లేదా వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇదే సభలో 2018లో నీళ్ళు అందిస్తామని చెప్పిన మంత్రి ఈరోజు లేడనుకోండి, ఈ రోజు వాళ్ళందరి తరఫున తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీఆర్ కమింగ్ విత్ ట్రూ ఫ్యాక్ట్స్, నిజం చెప్తున్నాం ఈరోజు. ఎస్ ఇట్ టేక్స్ టైం, 2 years పడుతుంది. ఎందుకంటే నవంబర్ నుంచి స్టార్ట్ అయితే స్పిల్వే కానీ గేట్స్ పెట్టేదానికి సర్టెన్ టైం అవసరం అవుతుంది. తర్వాత మళ్ళీ ఫ్లడ్ వస్తుంది, తర్వాత డ్యామ్ కట్టేదానికి టైం అవుతుంది. 1,00,000 కుటుంబాలని మార్చాలంటే కూడా ఇట్ టేక్స్ అస్ 2 years ఆఫ్ టైం. అయినా కూడా దాదాపు 1,00,000 కుటుంబాలని 2 సంవత్సరాలలో వాళ్ళని రీహాబిలిటేట్ చేయటం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అధ్యక్ష. ఇట్ ఇస్ ఎ మేజర్ పార్ట్, బట్ వీ విల్ డూ. నేను ఒక ఛాలెంజ్ గానే తీసుకుంటాం. అది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాల ప్రకారం అవసరమైతే ఎంతైనా సరే ఫస్ట్ పోలవరం ప్రపంచం ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మేము ఛాలెంజ్ గానే తీసుకుంటాం. వీ విల్ ఫినిష్. ఈ రోజు కూడా చెప్తున్నాను అధ్యక్ష, మళ్ళీ కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఆ భగవంతుడు సంకల్పం, ఆ భగవంతుడు ఎవరికైతే రాసి పెట్టుంటారో అట్లాంటి చరిత్రాత్మక ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసే ఘన చరిత్ర ఎవరికి రాసి పెట్టుంటాడో వాళ్ళకే దక్కుతుంది తప్ప ఇంకా ఎవరికి దక్కదు అని వాళ్ళందరూ. ఎందుకంటే 60 సంవత్సరాల నాటి కళ, కొన్ని లక్షల మంది కోట్ల మంది తెలుగు ప్రజల ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష. భగవంతుడి ఆశీస్సులు మాకు ఉన్నాయని దుర్మార్గుల చేత ఓపెన్ చేయించేదానికి భగవంతుడికి కూడా ఇష్టం ఉండదు అధ్యక్ష. చెప్పండి బుచ్చి చౌదరి గారు. ముగ్గురు లేకపోతే ఒకరికే ఎవడో లేరు అధ్యక్ష. ఆ ఫిలాసఫీ తప్పు, అందరు లేచినా ఇవ్వను, అది ఇవ్వకూడదు అనుకుంటే. అధ్యక్ష మంత్రిగా మేము క్వశ్చన్ అయ్యారు, అడిగారు, ఇచ్చాను, వస్తున్నారు. ఇందాక తమరు లేరు, క్వశ్చన్ పూర్తిగా డీటెయిల్లోకి వెళ్లకుండానే నాకు టైప్ చేశారు. సరే మంత్రి గారు నా వయసు గురించి చెప్పారు, నాకు 74 నడుస్తున్నాయి తమ్ముడు, నీకంటే హుషారుగానే ఉంటాను, అదేం ప్రాబ్లం లేదు. 38 సంవత్సరాల్లో నేనేం మాట పడలేదు, మడం తిప్పలేదు, ఇప్పుడు కూడా మడం తిప్పను. ఇవాళ మీరు పిల్లి మొక్కలు వేశారు అధ్యక్ష. మంత్రి గారికి నేను కోరుతున్నా, తమరు గత ఈ శాసనసభ సమావేశంలో మాట్లాడిన దానికి భిన్నంగా వాళ్ళు పిల్లి మొక్కలు వేశారు. మీకు తెలియదా మంత్రిగా, మీకు తెలియదా రీహాబిలిటేషన్ ఉంటుందని, దానికి భూమి సేకరణ చెయ్యాలని, దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా? ఏదైతే కేంద్ర జనసంఘం అనుమతితోటే కదా ధర్నాన్ని కూడా నిర్ణయం అయింది. గడ్కరీ గారు, ఆ కేంద్ర జల మంత్రి గారు, ఆయన చెప్పింది టెండర్లు రద్దు చేయొద్దని దాన్ని 6 కింద మళ్ళీ మార్చి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పనులు చేయించమని చెప్పారా లేదా? అది మీ దృష్టిలో ఉందా? అలాగే ఏదైతే భూసేకరణ 1,67,000 ఎకరాలు కదా కావాలి, దాంట్లో 1,10,000 ఆల్రెడీ సేకరించారు కదా, ఇంకా 56,000 ఎకరాలు సేకరించాలి. మీరు ఈ రోజున బడ్జెట్లో పెట్టింది ఎంత? 1,200 కోట్లు. 1,200 కోట్లతో 56,000 మీరు చెప్పినట్టు దళితులకి
ఎస్టీలకి ఇవ్వాలి కదా, 56,000 ఎకరాలు సేకరించి 12,000 కోట్లు సరిపోద్దా? అలాగే మీరు ఏదైతే పరిహారం కింద 1,548 కోట్లు పెట్టారు. గత సంవత్సరంలో 18-19లో తమరు మంత్రిగా ఒకసారి లెక్క చూసుకోండి. గత బడ్జెట్ లో తెలుగుదేశం ప్రభుత్వం 9,994 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ ఎలోన్ పెట్టిందా లేదా, ఖర్చు పెట్టిందా లేదా? అలాగే దాంట్లో నుంచి మరి ఈ సంవత్సరం మీరు పోలవరాన్ని అత్యవసరంగా పూర్తి చేయాలని మీరు 5,254.80 కోట్లు తగ్గించారా లేదా? ఏ విధంగా చేస్తారు? ఆర్ఆర్ ప్యాకేజ్ మీరు అన్నారు. 13లో వచ్చిన యాక్ట్ ప్రకారం ఆర్ఆర్ యాక్ట్ ధరలు పెరిగినాయి. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా మీరైనా చేయాల్సింది. మరి అది తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా పెంచారు. సరే, మీ భాషలో మీరు మాట్లాడారు ఏమైనా సరే. ఇవాళ మీరు మొన్న వడ్డీ, పావలా వడ్డీ ఎలాగా అయిందో ఇవాళ పోలవరంలో అది మీరు అవాస్తవాలు చెప్పి ప్రజలు తప్పుదారు పట్టించారు. దాన్ని ఒప్పుకోండి అంతే. కాదే ఎందుకు చెప్తారు? మినిస్టర్ ఇరిగేషన్ ఆయన ఏదో రోజు చెప్పాడు అధ్యక్ష. లాస్ట్ లో నాకు తెలిసి పోయిన సంవత్సరం వాళ్ళు పెట్టిన ఫిగర్ 3,700 crores అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ఈరోజు అడుగుతున్న R&R ఇంతసేపు నేను చెప్పా ఈపీసీ కింద తీసే ఇది ఉందా అని అడుగుతా ఉన్నా. ఇస్ దేర్ ఎనీ ప్రొవిజన్ అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పలా. ఒకటి, దీనికి సంబంధించి ఎస్కలేషన్ క్లాస్ ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేశారు? ఎందుకంటే దట్ 2013లో పిలిచినప్పుడు 5 సంవత్సరాలకి కాల పరిమితికి సంబంధించి దాంట్లో ఈ ఈపీసీ వరకే కొన్ని ఎక్స్ట్రా ఎస్కలేషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎస్కలేషన్ క్లాస్కి వెళ్లకుండా వై డిడ్ యూ గో ఫర్ రివైజ్డ్ ఎస్ఎస్ఆర్ రేట్స్ అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పలా. అలాగే R&Rలో ఈరోజు చెప్పాం, ఈరోజు మేము చెప్తున్నాం అధ్యక్ష, ఎస్ పెరిగింది వాటి వాస్తవం చెప్తున్నాం. దాంట్లో పాటు మీరు దోపిడీ గురించి ఈరోజు నేను చెప్పిన లెఫ్ట్ కెనాల్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు తగ్గించారు, దాని గురించి మాత్రం మేము తీసాం, ఇచ్చేసాం. మేము 30,000 కోట్లది 160 కోట్లు ఆయన ఇమ్మన్నారు గడ్కరీ గారు, కాబట్టి గడ్కరీ గారు ఇమ్మన్నారు. గడ్కరీ గారు మీరు చెప్పారు 35 కోట్లది 180 కోట్లకి ఇమ్మని అడుగుతున్నాను అధ్యక్ష. వాటికి ఎక్కడ సమాధానం చెప్పట్లా. వాటికి ఎక్కడా చెప్పకుండా వాటిని దాటవేస్తూ ఆ దోపిడీని ముసుగులో దీంట్లో తోసేస్తూ దాని గురించి చెప్పకుండా కనీసం ఈరోజు మేము చెప్తున్నాం. ఈరోజు 25 రాసుకో 113 హ్యాబిటేషన్స్ ని ఈ సంవత్సరం మేము రీహాబిలిటేషన్ చేయబోతున్నాం. 113 హ్యాబిటేషన్స్ మీరు 5 సంవత్సరాలలో మొత్తంగా ఇంతకు ముందు సంబంధించి కూడా కాదు, మొత్తం కూడా మేము చేయబోతున్నాం. ఏం సార్, వాళ్ళు 3,900 మందిని 101,000 మందిని 5 సంవత్సరాలలో 3,900 గత 10 సంవత్సరాల నుంచి చేస్తే ఆయన ఇంకా కూడా దాని గురించి మానవత్వం లేకుండా అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తిగత సార్ ఎస్టీలు ఎస్సీల గురించి ఏమాత్రం పట్టదేమో నాకు తెలిసి దాని గురించి మాట్లాడేశాడు. తర్వాత సార్ ఇట్స్ అ నేషనల్ ప్రాజెక్ట్, అలాగే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రీఎంబర్స్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఈరోజు మేమంతా ఒక ఫండ్ పెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము చెప్తున్నాం కదా, 3 years టైం పీరియడ్ లోపల ఏదైతే 2 years టైం మాకు ఉందో వీఆర్ గోయింగ్ అడిషనల్ 6 పెట్టుకొని మేము కంప్లీట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ వదిలేసి బుచ్చే ఇందాకటి నుంచి 16 నుంచి అందు పెరిగింది కదా. అవును, మీరు కూడా 58,000కి పంపించారు, 55,000కి అయింది. 3,500 కోట్ల రూపాయలు మీరు దోపిడీ, అవునా కదా? 58,700 crores పంపిస్తే పైనుంచి మొటికాయలకు వస్తే మీకు 57,000 తీస్తే లాస్ట్కి 55,000 వచ్చింది. దీంట్లో జరిగిన హెడ్వర్క్ సంబంధించిన దోపిడీ గురించి మాట్లాడట్లా. దీనికి సంబంధించి ఏ విధంగా అసలు ప్రొవిజన్ లేకుండా ఈపీసీలోంచి తీసేటప్పుడు ఏ విధంగా ప్రొవిజన్ లేకుండా ఏ విధంగా తీశారంటే దానికి సమాధానం లేదు. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్కి సంబంధించి 350 కోట్లతో అయిపోవాల్సిన పనులకు సంబంధించి దాదాపు 479 కోట్ల రూపాయల తేడా ఉంటే దాన్ని ఏ విధంగా వాళ్ళ విఎంకులు, వాళ్ళ పాత మంత్రుల విఎంకులకి వాళ్ళకి కట్టబెట్టిన సంగతి దాని గురించి మాట్లాడలేదు. ఇందాక R&R గురించి మా సభ్యులు పార్సార్ అని చెప్పారు. ఎస్, మేము ఒక R&R సంబంధించి స్పెషల్గా పోలవరానికి సంబంధించి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మొత్తం R&Rకి సంబంధించి కూడా పూర్తిగా కూడా చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ 2 ఊర్ల గ్రామంలో ఒక ఊరికి సంబంధించి 60 లక్షల రూపాయలు, ఒక ఊరికి సంబంధించి 30 లక్షల రూపాయలు, ఎన్ని అనామలీస్ కూడా మొత్తం కూడా దాన్ని కూడా చూడటం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గురించి కూడా మేము చూడటం జరుగుతుంది అధ్యక్ష. దానికి సంబంధించి కూడా అది చెప్పట్లే కదా, దాటేస్తున్నారు కదా. అది సైట్గా మీరు ఎల్ఎస్ వర్కుల్లో 35 కోట్ల వరకు 180 కోట్ల రూపాయలు ఎనమల రామకృష్ణుడు ఎంకులకు అందిన మాట వాస్తవం కాదా? వాళ్ళందరికీ మీరు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? అన్ని సార్ భూసేకరణలో అక్రమాలు కానీ అన్ని కూడా వీఆర్ గోయింగ్ టు లుక్ ఇంటూ ఇట్ సార్. టైం అవుతుంది, వేర్ గోయింగ్ టు లుక్ ఇంటూ ఇట్ సార్. ప్రతి ఒక్కటి కూడా
నేను చూస్తున్నా. అలాగే 70 సంవత్సరాలు అన్నా, నేనేం చెప్పలేదే నువ్వు ఉత్సాహంగా లేవని, అదే చెప్పానన్నా. ఇప్పుడే ఇంత ఉత్సాహంగా ఉన్నా అంటే 26 సంవత్సరాల క్రితం నువ్వు బాబు గారిని తిట్టిన మాటలు ఏ విధంగా తిట్టున్నావంటే ఊహించుకుంటున్నాను అధ్యక్ష, అంతే. నేను కాదనలేదు కదా, నేను కాదన్నానా సార్? నేను లేదే, ఆయన ఉత్సాహమే. నేను నీ గురించి మాట్లాడా అధ్యక్ష, నేను నీ గురించి మాట్లాడా, నీ విజ్ఞత గురించి మాట్లాడా, నీ గురించి మాట్లాడా. నీకెందుకు పక్కన వాళ్ళు గుమ్మడికాయ కొన్నాను దొంగ అంటే ఇది అనుకుంటా. నీ గురించి మాట్లాడా, నువ్వు చెప్పు, నువ్వు అన్నావు కదా నెల్లూరులో సౌమ్యులు ఉంటారు, నువ్వు చెప్పన్నా. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, R&Rకి సంబంధించిన దశ మేము ఇంత పెట్టాం అంత పెట్టాం అని చెప్తున్నారు అధ్యక్ష. దాదాపు 33,000 కోట్లు పెట్టాలంటే అధ్యక్ష 16-17లో అధ్యక్ష యాక్చువల్గా పెట్టింది 200, ఇచ్చింది ఎంత తెలుసు అధ్యక్ష? 26 కోట్ల రూపాయలు. ఏమన్నా ఇది 200 కోట్లు పెట్టి తర్వాత అధ్యక్ష 18-19 ఎంత పెట్టారు కదా అధ్యక్ష? అమాంతంగా 1,500 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఏమో ప్రేమ వచ్చింది అనుకున్నారు అధ్యక్ష అందరు పాపం. ఎంత పెట్టారు అధ్యక్ష? 125 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఏమన్నా ఇంకా ఏం మాట్లాడతారన్నా మీరు? 10% అన్నా. R&Rలో ఉన్నది ఎవరన్నా? 105,000 కుటుంబాల్లో 57,000 కుటుంబాలు ఎస్టీలన్నా, 8,000 కుటుంబాలు ఎస్సీలన్నా, కొరవ 30,000 కుటుంబాలు బీసీలన్నా. బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించి మీరు పెట్టిన 1,500 పక్కలో పెట్టి 125 కోట్లు ఇచ్చారు. 200 కోట్లు పెట్టి 26 కోట్లు ఇచ్చి మీరు బీసీ ఎస్సీ ఎస్టీల గురించి ఏమాత్రం మీరు ముఖ్యంగా 1,00,000 కుటుంబాలు ఈరోజు ఆయనే చెప్తున్నాడు, పోలవరం తెలుగు ప్రజల ఆశాజ్యోతం చెప్తున్న అంత పెద్ద కుటుంబాలకి త్యాగం చేస్తూ వాళ్ళ జీవన ఉపాధిని మొత్తం వదులుకొని ఈరోజు ఇన్ని కోట్ల మందికి త్యాగం చేస్తున్న కుటుంబాలకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎంతంటే ఈరోజు మీరు ఏమనాలో తెలియదు కదన్నా. ఇంకేమన్నా మాట్లాడితే మళ్ళీ దాన్ని అన్నారని రచ్చ చేస్తారు మీరు. ముసల కన్నీళ్ళు గారుస్తున్నారు. 1,500 కోట్లు పెట్టుంటే ఈ పాటికి మీరు 2,000 కోట్లు పెట్టి ఉండాలి. అందుకే 23 సీట్లు ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా కట్టగట్టుకొని మీకు ఇచ్చారు. ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేము సార్ మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు అక్కడున్న వాళ్ళందరూ కూడా పోలవరం సంబంధించి పునరావాసం కానీ డ్యామ్ కన్స్ట్రక్షన్ కానీ దాన్ని మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఓకే సార్, రైట్. ఎల్ఏక్యూ నెంబర్ 132 మినిస్టర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. మినిస్టర్ అయితే కావాల్సినంత డిస్కషన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అధ్యక్ష. రాష్ట్రానికి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి రివ్యూలోనే ఇటీవల కాలంలో జరిగిన రివ్యూలో కూడా ఈ ప్రాజెక్ట్ 71.4% పూర్తయిందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే మరి ఇప్పుడు మంత్రి గారు మాట్లాడుతూ రీహాబిలిటేషన్ ఇవ్వలేదు, ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు, R&R ప్యాకేజెస్ ఇవన్నీ ఇవ్వలేదని వారు చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ పూర్తయ్యే టైంకి అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని R&R కానీ మేము వచ్చినప్పటికీ కనీసం స్పిల్వే దగ్గర కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే ఆ ల్యాండ్ అక్విజిషన్ చేయడం, కొంతమంది కోర్టుకు పోతే మళ్ళీ అవన్నీ వెకేట్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 1,00,000 ఎకరాల పైన ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. R&R కాలనీస్ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 పెట్టుకున్నాం. ఎందుకంటే మొత్తం ఇవ్వాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చెప్పినట్టు 2,900 కోట్లు మాత్రం ల్యాండ్ అక్విజిషన్కి ఆ రోజు పెట్టారు. కానీ ఈరోజు 33,000 కోట్లు అవుతా ఉంది. 3,000 కోట్లు ఎక్కడ, 33,000 కోట్లు అంటే 11 టైమ్స్ పెరిగింది. 11 టైమ్స్ పెరిగిన తర్వాత దిశ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి, నేషనల్ ప్రాజెక్ట్ ఇది. ఆ విషయమే ఆ స్టాండ్ మేము తీసుకున్నాం. మీరు ఆ రోజు దీంట్లో
ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అని పెరిగిపోయినాయి, ఎస్టిమేట్స్ పెరిగిపోయినాయని మీరు మాట్లాడారు. ఇప్పుడు 55,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినప్పుడు, ఒప్పుకున్నప్పుడు ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ టీఏసీ కానీ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తే ఇంక ఫైనాన్స్ యాక్సెప్ట్ చేయాలి. నేను దీన్ని కాంట్రవర్సీ అధ్యక్ష, మీరు చాలా విషయాలు మాట్లాడారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకుంటే పీపీఏ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సిడబ్ల్యూసి ఇవి టైం టు టైం సూపర్వైజ్ చేశారు. ఇప్పుడు మీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులే అప్పుడు పనిచేశారు. దీని ప్రకారం ఎక్కడికక్కడ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కొన్ని నిర్ణయాలు కూడా చేసి వాళ్ళకు కూడా చెప్తూ బ్రీఫ్ చేస్తూ ముందుకు పోయాం. నేను ఒకటే అధ్యక్ష ఇప్పుడు మిమ్మల్ని కోరేది, కొన్ని విషయాలు ఒక ఇండివిజువల్ విషయం తీసుకొని ఇది ఎట్లొచ్చిందని అడుగుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టులు వయబుల్ కాకపోతే మేము వచ్చిన తర్వాత 22 ఇయర్స్కి వచ్చి 22 ఇయర్ల అధ్యక్ష ఆ రోజు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కొన్ని రేట్స్ కూడా పెంచాం. అది కూడా పూర్తి చేయకపోతే 60C కింద అవన్నీ కూడా తీసేసి మళ్ళీ కూడా ఇచ్చాం. నేను అడిగిన అధ్యక్ష అవన్నీ కూడా మీరు డిస్కస్ చేయండి, అన్ని పేర్లు డిస్కస్ చేద్దాం. డేటా ఉంది. నేను మీ ద్వారా అధ్యక్ష ఈ గవర్నమెంట్ కోరేది, పోలవరం చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి దీనిపైన చర్చ జరిగితే బాగుంటుంది. షార్ట్ డిస్కషన్ పెట్టండి. మీరు ఒక్క నిమిషం మాకు టైం ఇచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇదే సెషన్లో షార్ట్ డిస్కషన్ పోలవరం తీసుకుంటే అన్ని వాస్తవాలు డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమేం చేస్తాం, మీరేం చేస్తారు, మీరేం చేయబోతారో రాష్ట్ర ప్రజలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది దీనిపైన షార్ట్ డిస్కషన్ కి అడ్వైట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. పాప మాజీ ముఖ్యమంత్రి అయ్యా 1500 కోట్లు పెట్టావు, దాంట్లో పెట్టింది 125, ఒక పక్క 200 పెట్టావు, దాంట్లో పెట్టింది 23. అది పక్కన పెడతాం అధ్యక్ష. నేను వైబుల్ కాలేదు కాబట్టి తీశాను, నేను ఇచ్చాను అధ్యక్ష. అధ్యక్ష దాదాపు 248 కోట్ల వర్క్, 48 వర్కులు పిలిచారు అధ్యక్ష 60C కింద. దాంట్లో మేజర్ వర్క్స్ తీసుకుంటే అధ్యక్ష మొత్తం అధ్యక్ష దాదాపు వెలుగొండలో ఆయన వైబుల్ కాదని తీసిచ్చిన వరకు నాకు తెలిసి దాంట్లో 1500 కోట్ల రూపాయలు, 1600 కోట్ల రూపాయలకి 300, 400 కోట్లు ఉన్నదాన్ని అమాంతంగా పెంచి ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? రిత్విక్ అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? ఆయన వాళ్ళ రాజ్యసభ సభ్యులు గతంలో. ఇప్పుడు పాపం రకరకాల టీవీలో వస్తున్న అధ్యక్ష, దాని గురించి మాట్లాడదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, వాళ్ళ తీసిన దాంట్లో 70% ఆఫ్ వర్క్స్ ఎవరికి వెళ్ళిన అధ్యక్ష? తీమన్న అధ్యక్ష, దాని మీద కూడా చచ్చిపోతుంది. మొత్తం వాళ్ళకి అధ్యక్ష, మొత్తం టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళంటే తీయటం, రేటు పెంచుకోవటం, వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవటం. ఏమన్నంటే ఇది వైబుల్ కాదని అంటాం. ఏంది అధ్యక్ష ఇది? ఈడు పోలవరంలో కూడా రైట్ కెనాల్, మెయిన్ కెనాల్ అయ్యా వాళ్ళకి ఇచ్చారా అంటే వైబుల్ కాబట్టి ఎంత పెంచారు అధ్యక్ష? ఏదన్నా వైబుల్ కాబట్టి 1:2 అయితే 1:6. 30 కోట్లు 180 కోట్లు, 40 కోట్లు 170 కోట్లు. ఇదేంటి అధ్యక్ష ఇది? నేను ఎక్కడా చూడలా. 100 కోట్ల రూపాయలు ఆయన అధ్యక్ష ఆ 200 కోట్లు 25 కోట్లు పెట్టారు కదా అధ్యక్ష. పాప ఆ 100 కోట్లు ఏదైతే ఆయన ఎక్కడికి వెళ్ళి బాబు భజన్ చేయించుకున్నాడో, బస్సులు వేసి రండి చూడండి పోలవరం, ఆ డబ్బులు దానికోసం పెట్టున్నా కూడా బాగుండేది అధ్యక్ష. ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు అధ్యక్ష, నో బడీ విల్ గో బ్యాక్ అధ్యక్ష. మేము సిద్ధంగానో ఏ చర్చకి అయినా కూడా చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. రైట్. నో గవర్నమెంట్ ఈజ్ రెడీ. సిట్ డౌన్. గవర్నమెంట్ ఈజ్ రెడీ. ప్లీజ్ సిట్ డౌన్. యూ కమ్ ఇన్ ఏ ఫార్మ్ ప్లీజ్. అరే గవర్నమెంట్ ఈజ్ రెడీ. రైట్. తర్వాత ఈ గవర్నమెంట్ అధ్యక్ష, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అధ్యక్ష, మేము అప్పుడు 67 మంది ఉన్నాం అధ్యక్ష. ఏది కూడా అధ్యక్ష, నిజంగా చెప్తున్నాను అధ్యక్ష, ఒక్కసారి వాళ్ళు గుండె మీద తిరగేసుకోమని అధ్యక్ష. ఒక్క ఎక్స్ట్రా సప్లిమెంటు అధ్యక్ష, ఒక్క ఎక్స్ట్రా సప్లిమెంటు అసలు వచ్చేది కాదు అధ్యక్ష. లైటం తొక్కటం ఇంత ఇదిగా ఈ రోజు ఇంతసేపు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు అంటే అధ్యక్ష, దట్ షోస్ ఆ ట్రాన్స్పరెన్సీ. ఇంకోటి ఏంది అధ్యక్ష, వాళ్ళకి భయం ఉంది కాబట్టి అధ్యక్ష మమ్మల్ని మాట్లాడి కూడా తొక్కుతున్నారు అధ్యక్ష. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేవు, రెడీ టు ఫేస్ ఎనీథింగ్ కాబట్టి పిలుస్తున్నాం అధ్యక్ష.